అంటున్నారు. సో అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటున్నారు. ఒక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా పవన్ కళ్యాణ్ సభ మీద మీ కామెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్, నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ గౌరవాన్ని అట్లనే ఉంచుకుంటే బాగుంటుంది. సినిమాల్లో హీరోగా బయట హీరోయిజం చూపిస్తే మేమంతా చేతులు కట్టుకుని లేము అని నేను చెప్తున్నా. తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్నా నీకు. ఎందుకంటే నీవు గడికో మాట మాట్లాడటోనివి, గంటకోటం మాట మార్చేటోనివి, రంగులు మార్చేటోడివి అనే విషయం మాకు క్లారిటీగా నీకు తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే నీకు అవకాశం బట్టి మాట్లాడే రకం నీది. నీకు ఒక సిద్ధాంతము, ఒక లక్ష్యము లేదు. అది నీకు ఆలోచన చేసుకొని మాట్లాడు. తెలంగాణ వచ్చిన రోజు ఈ తెలంగాణ కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేసి 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని 100 మంది జైల్లో ఉండి లాఠీ దెబ్బలు తిని 4 కోట్ల మంది నిరంతరంగా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఏర్పాడనే లక్ష్యంతో ఉద్యమం చేసినటువంటి చరిత్ర తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఉంది. అంత కష్టపడి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయి చివరికి వస్తే 1200 మంది బిడ్డలు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంని, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ఆనాడు తెలంగాణ తల్లి, ఈ దేశానికి తల్లి మా సోనియా గాంధమ్మ తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని చూసి 1200 మంది బిడ్డలు చనిపోయినరు కదా అని చెప్పి అది నా బిడ్డలే అనుకొని మా సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇచ్చిన రోజు నుంచి 10 రోజులు నేను అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి 10 రోజులు నేను అన్నం తినలేదు అని నువ్వు ఆంధ్ర ప్రజలకు చెప్పినావు. తెలంగాణ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, తెలంగాణ ఇస్తే తెలంగాణ ఏర్పడ్డ నాడు నాకు చాలా బాధ అనిపించింది, తెలంగాణ ఏర్పడ్డ రోజు నాకు చాలా బాధ అనిపించింది, 10 రోజులు నేను ఉపవాసం ఉన్నా ఆంధ్ర ప్రజల కోసమని చెప్పినటువంటి వాడివి నీవు. అట్లాంటి వాడివి నువ్వు ఎట్లా ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి వస్తున్నావు అని నేను అడుగుతున్నా. కొంతమంది జనసేన నాయకులు అంటున్నారు, రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇందులో తప్పేముందనేటువంటి ఒక భావన కూడా కొంతమంది తీసుకొస్తారు. ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, నేను కాదనలే. నాకు తెలుసు రాజ్యాంగం మీద మేము గౌరవం ఉన్నటువంటి వాళ్ళం, చట్టాలను గౌరవించే వాళ్ళం. ఇళ్ళలో బహిరంగ సభలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తెలంగాణ అద్దన్నవాడు తెలంగాణ ఏర్పడ్డ నాడు చాలా బాధపడి 10 రోజులు ఉపవాసం ఉన్నోడు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ రాష్ట్రం విడిపోయిందని బాధపడ్డనవాడు, తెలంగాణ మీద విషం గక్కినవాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజే ఇక్కడ బహిరంగ సభ పెడుతుందంటే మేము 4 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకొని కూర్చుంటారా అనుకుంటున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు బహిరంగ సభలు వేరే డేట్ పెట్టుకో, వేరే 10 తారీఖు పెట్టుకో, 20 తారీఖు పెట్టుకో, 30 తారీఖు పెట్టుకో, ఇంకా తర్వాత ఎప్పుడైనా పెట్టుకో. కానీ తెలంగాణ ఏర్పడ్డ రోజు జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ వచ్చిన రోజు నువ్వు ఎట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావు? పవన్ కళ్యాణ్, నువ్వు ఎట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావు? నవ నిర్మాణ బహిరంగ సభ అనేది తెలంగాణ ఏర్పడ్డ రోజు, తెలంగాణ మాకు ఇచ్చిన రోజు, అది తెలంగాణ ఏర్పడ్డ రోజు, ఈ తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు పండుగ రోజు. ఆ రోజు నువ్వు ఇక్కడ బహిరంగ సభ ఎట్లా పెడతామని అడుగుతున్నా పవన్ కళ్యాణ్, నిన్నే అడుగుతున్నా నేను. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి గడికో మాట మాట్లాడి రంగులు మార్చే రాజకీయాలు చేయడం ఇక్కడ నడవదు తెలంగాణలో. అది గుర్తుపెట్టుకో. ఇదే నువ్వు బహిరంగ సభను రద్దు చేసుకోకపోతే నీకు రేపు 24 గంటల్లోనే ఇల్లు ముట్టడించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకాలం, తెలంగాణ ప్రజలను తీసుకొని వస్తాను ఇంటికి. జాగ్రత్త, నీ బహిరంగ సభ కూడా నడవకుండా చేస్తాం. అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నా.
అది చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలతో ఆట ఆడడం మొదలు పెడితే నువ్వు పులితోని ఆట ఆడినట్టే, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులకి చేతులు గాజులు వేసుకోలేము. తమాషాలు గట్ట వేస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ రంగంతా మాకు తెలుసు, నీ కథ కూడా మాకు తెలుసు. ఎందుకంటే నీది గడికో మాట. రాజకీయాల్లో నీకు అవగాహన లేదు, రాజకీయాలు చేయరాదు నీకు. గతంలో కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ డిస్టి వల్లనే నాశనమైన కామెంట్స్ కూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి పవన్ కళ్యాణ్ చేసినటువంటి. ఎందుకు ఈ రకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ అంటే ఆయనకు ఇష్టం లేదు, తెలంగాణ ప్రజల మీద విషం కక్కుతున్నాడు. తెలంగాణ అంటేనే ఆయనకు ఇష్టం లేదు. బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంటే ముక్కుమ్మడి దాడి అన్నట్టు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిండు పార్లమెంట్లో అన్నాడు, అంటే అర్ధరాత్రి డోర్లు పెట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ ఎందుకు ఇచ్చిందో అని అడిగిండు నరేంద్ర మోడీ. తెలంగాణ ఇవ్వడము నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధానమంత్రికి ఇష్టం లేదు. తెలంగాణ ప్రజల మీద విషం కక్కిండు నరేంద్ర మోడీ నిండు పార్లమెంట్లో. అంటే బీజేపీ పార్టీకి కానీ నరేంద్ర మోడీకి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. తెలంగాణ ఎందుకు ఇచ్చిండ్రు, తెలంగాణ ఇవ్వడం తప్పు అని మాట్లాడినటువంటి వాడే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా అదే బీజేపీ ఎంపీ మాట్లాడిండు పార్లమెంట్లో. తెలంగాణ ప్రజలను అవమానించినట్టు, తెలంగాణ ప్రజలను విమర్శించినట్టు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇచ్చిందని అడిగిండు. అంటే తెలంగాణ మీద విషం కక్కుతున్నారు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీలు. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రజల మీద విషం కక్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నాకు ఇష్టం లేదు అని ఆంధ్ర ప్రజలకు చెప్పినోడు. అటువంటి వాడు మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజు ఇక్కడ ఎట్లా బహిరంగ సభ పెడతావు అని అడుగుతున్నా. ఏం తమాషాలు గిట్ట ఎత్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ కొన్ని ల్యాండ్లు కబ్జా చేసిండు, చెరువు భూములు జన్వాళ్ళు అనే ఒక చర్చ కూడా వస్తూ ఉంది. సో మీరు ఇట్లా ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణ నవనిర్మాణ సభ మీద ప్రశ్నిస్తున్న అధికార పార్టీలు ఆ ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే అక్రమ నిర్మాణాల మీద కూడా ప్రశ్నిస్తారా భవిష్యత్తులో? ఖచ్చితంగా ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి మా పరంపోగు బంచరాయి గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా పెట్టిండు పవన్ కళ్యాణ్. ఆయన భూముల మీద కూడా విచారణ చేపిస్తాము. ఇక్కడ ఆయన భూములు ఎన్ని కబ్జా పెట్టిండో, ఏం చేసిండో, తెలంగాణ భూములను ఎక్కడెక్కడ కబ్జా పెట్టిండో అది మొత్తం విచారణ చేసి దాని మీద కూడా చట్టపరమైన చర్య ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నిటినీ తెలంగాణ ప్రజల సొమ్మది. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రభుత్వం సొమ్మది. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన డ్రామాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నా. కానీ పవన్ కళ్యాణ్కు తెలంగాణ మీద ఎటువంటి వివక్షత లేదు, ప్రేమ ఉన్నది. కొండగట్టుకు డబ్బులు డొనేట్ కావచ్చు, లేకపోతే వరదలు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయల సహాయం కావచ్చు, ఇదంతా తెలంగాణ మీద ప్రేమ లేకపోతే పవన్ కళ్యాణ్ చేస్తారు అనేది కూడా కొంతమంది తెలంగాణ జనసేన నాయకులు చెప్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలకు చేసింది పీకింది ఏమి లేదు, తెలంగాణ ప్రజలకు ఉరగబెట్టింది ఏమి లేదు. దేవుణ్ణి ఏదో కొండగట్టు దేవునికి మొక్కడానికి వేయండు, అక్కడ ప్రకటించుకున్నాడు. దానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఇటను దానికి తెలంగాణ ప్రజలకు ఏమి సంబంధం లేదు. అలాంటి డ్రామాలు మా దగ్గర నడవయి తెలంగాణలో. నువ్వు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నోడివి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఇక్కడ ఎందుకు బహిరంగ సభ పెడతామని అడుగుతున్నా నేను. ఇక్కడ ఎందుకు బహిరంగ సభ పెడతాం? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ రోజు, తెలంగాణ ప్రజలకు పండుగ రోజు నాడు నువ్వు ఎట్లా బహిరంగ సభ పెడతావు ఇక్కడ అని అడుగుతున్నా. ఎందుకు పెడుతున్నావు అంటే మీ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఎంపీలు, ఇటు పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణ ప్రజల మీద విషం కక్కి తెలంగాణ ప్రజలను అవమానపరచడం కోసం నువ్వు వచ్చి బహిరంగ సభ పెడుతున్నావని అడుగుతున్నా. అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొడదామని వస్తున్నామని అడుగుతున్నా. నీకు ఏం హక్కున్నది, ఏం అధికారం ఉంది ఇక్కడ? నువ్వు ఒక ప్రజాస్వామ్యంలో బహిరంగ సభలు పెట్టుకోవాలంటే ఇంకోటి ఎట్లా పెట్టుకో, వేరే డేట్ల 10 తారీఖు పెట్టుకో, 20 తారీఖు పెట్టుకో, లేకుంటే వచ్చే నెలలో పెట్టుకో. కానీ తెలంగాణ ఏర్పడ్డ రోజే ఇక్కడ బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా నేను. ఫైనల్గా ఆయన కనుక సభ విరమించుకోకపోతే ఏంది అంటే జేఏసీ నేతగా మీరు ఉద్యమకారుగా ఏం చేద్దామనుకుంటారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా వేలాది మంది ఆయన ఇంటిని ముట్టడిచ్చే కార్యక్రమం చేస్తాం రేపే. అది గుర్తుపెట్టుకో, అది ప్రసక్తే లేదు. నా తెలంగాణ ప్రజలను అవమానపరిచే కార్యక్రమం ఎవడు చేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. నా తెలంగాణ జాతిని అవమానించినోడు ఎవరిని
క్షమించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇల్లును ముట్టడిస్తాం, ఆ బహిరంగ సభ జరగనీయము, బహిరంగ సభ కూడా ప్రతి దాడులు జరుగుతాయి, అది కూడా చెప్తున్నాను నేను.